వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బాత్రూంలో పడిపోయాడట, కానీ కథ అక్కడితో ముగియలేదట. ఎవరనుకుంటున్నారా? తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. బాత్రూంలో పడిపోయాడు, తలకు 3 గాయాలు, అంతే కథ అని చెప్పారు. కానీ ఇంత సింపుల్గా ముగిసే జీవితం కాదే అది. మరి అసలు ఏం జరిగింది? అదేనండి మన రావల్పిండి, మిలిటరీ కంట్రోల్ ఉన్న ప్రదేశం. బయటకు 3 గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తారు. లోపల ఒక దేశాన్ని నడిపిన మనిషి ఐసీయూలో పడిపోతాడు. కమర్ జావేద్ బజ్వా. ఒక పేరు కాదు, ఇది ఒక కాలం. 6 సంవత్సరాలు పాకిస్తాన్లో పవర్ ఎక్కడుందో చూపించిన మనిషి ఆయన. అలాంటిది ఏం జరిగిందో మీకు తెలుసు. 2019 పుల్వామా, ఒక పేలుడు, 40 మంది సైనికులు. ఈ రోజుకు దేశం గుర్తించుకున్న రోజది. ఆ సమయానికి అతనే ఆర్మీ చీఫ్ అక్కడ. అతని కిందనే మరో పేరు పెరుగుతుంది, అసీం మున్నీర్. గురువు, శిష్యుడు, ఒకే వ్యవస్థ నడిపారు, ఒకే విధానంలో ముందుకు వెళ్ళారు. ఏళ్ల తర్వాత ఒకరు బాత్రూంలో పడిపోతారు, మరొకడు ఇంకా అధికారంలోనే ఉంటాడు. కానీ ఇది యాదృచ్ఛికం అనిపించదు. కావాలంటే ఒకసారి ఆలోచించి చూడండి. ఇది ప్రమాదం అయితే 3 గాయాలు ఎందుకు అవుతాయి? ఇది పడిపోవడం అయితే అసలు ఆ 3 ఎవరు? ప్రశ్నించుకోవాలా వద్దా? కానీ ఈ ప్రశ్నలకు జవాబులు మాత్రం లేవు. కానీ ప్యాటర్న్ ఉంది. ఇది మొదటిసారి కాదు, అలా అని ఇది చివరిసారి కూడా కాదు. గుర్తు తెలియని వ్యక్తులు. ఎవరు వాళ్ళు? వచ్చి పనిచేసి వెళ్తారు. శబ్దం ఉండదు, ప్రకటన ఉండదు, కానీ ఫలితం కనిపిస్తుంది చాలా సైలెంట్గా. ఏళ్ల క్రితం జరిగినవి నిశ్శబ్దంగా తిరిగి వస్తున్నట్లు, ఆలస్యంగా అనిపిస్తున్నా తప్పకుండా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సేఫ్ కాదు అన్న భావన. ఇది భయం కాదండి, గుర్తు. చేసిన పాపాల గుర్తు. ఇక్కడ కథ ముగియలేదు, ఒకరే ముగిశారు. కానీ అదే దారిలో మరొక పేరు కూడా నడుస్తోంది. ఆ పేరు ఇంకా ముగియలేదు. ఇది ప్రతీకారం కథ కాదు, ఇది గుర్తు పెట్టుకునే వ్యవస్థ కథ. ఎక్కడ జరిగినా, ఎప్పుడో ఎక్కడో మళ్ళీ కనిపించే లెక్కల కథ. కొన్ని యుద్ధాలు సరిహద్దుల్లో జరగవు, అలా అనుకుంటే మన పిచ్చితనం. కొన్ని ముగింపులు వార్తల్లో మొదలవుతాయి, అర్థం కావడానికి సమయం పడుతుంది, కానీ జరిగేది మాత్రం ఆగదు. అది వాస్తవం. ఇక కనిపించేది ఒక మరణం మాత్రమే, కానీ లోపల ఇంకో లెక్క సర్దుబాటు అవుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అతలాకుతలం అవుతుంది. ప్లీజ్, ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.